తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 100% నుంచి 400% మేర స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. స్థిరాస్తుల మార్కెట్ విలువలు త్వరలోనే పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో భూముల విలువల పెంపునకు రంగం సిద్ధం. భూముల విలువలు 100 నుంచి 400% పెరిగే ఛాన్స్. ఇంటి స్థలాలు, ఫ్లాట్ల విలువల పెంపుపై సర్కార్ కసరత్తు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు పెరగబోతున్నాయి. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ విలువలకు భారీ వ్యత్యాసం ఉండడంతో భూములు, ఆస్తుల విలువలను సవరించాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత 9 నెలలుగా రేవంత్ సర్కార్ భూముల మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా భూముల విలువ పెంచాలి అని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి అని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలకు అనుగుణంగా 15 నుంచి 30%, స్థలాల విలువలను 1 నుంచి 4 రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువలను సవరించి ప్రాంతానికి అనుగుణంగా 100 నుంచి 400% పైగా పెంచాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75,000గా ఉంది. దీంతో ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను కనిష్టంగా 2 లక్షల వరకు సవరించే అవకాశం ఉంది. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను 100% నుంచి 400% మేర పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నగరాలు, పట్టణాల్లో ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్స్ విలువలను సైతం సవరించేందుకు కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం అపార్ట్మెంట్ లో చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున 3,200 రూపాయలుగా ఉంది. దీన్ని 60% పెంచకుండా పెంచాలి అని సర్కార్ భావిస్తుంది. అంటే చదరపు అడుగు ధర 5,120 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియాలిటీ రంగం ఊహించని స్థాయిలో పెరిగింది. బాగా డెవలప్ అయిన మోకిల, మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. మోకిలాలలో చదరపు గజం 2,300 రూపాయలుండగా మహేశ్వరంలో గజం 2,100 రూపాయలు మాత్రమే ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లో స్థిర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను ప్రభుత్వం భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సుమారు 15,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతూ ఉండగా పెంచుతున్న విలువల ద్వారా 40% మేర ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. భూముల విలువలు పెరిగితే ఏటా ఆదాయం 20,000 కోట్లు దాటుతుంది అని ప్రభుత్వం లెక్కలు వేస్తుంది. దీంతో ఆ మేరకు భూముల ధరలను పెంచేందుకు సర్కార్ సిద్ధమైంది.